హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది సేమియా ఉప్మా అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఒక బంగాళదుంప, ఒక మీడియం సైజ్ టమాటా, మీడియం సైజ్ ఉల్లిపాయ, బఠానీ నేను నానబెట్టి ఉంచుకున్నాను. బఠానీ నుండి కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు, క్యారెట్ అండి. ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి. అన్నీ శుభ్రం కడుక్కొని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. ఇద్దరు కాబట్టి నేను చిన్న కప్పు చేశాను. ఆ ఉల్లిపాయ కూడా సగం వేసాను, బంగాళదుంప అన్ని సగం సగం వేసాను. తర్వాత నూనె మనం పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల నూనె వేసి మినపప్పు, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అవి వేగుతున్నప్పుడు మనం ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా, బంగాళదుంప, క్యారెట్ మరియు బఠానీ అన్నీ వేసి మనం బాగా అడికి పైకి కలిపి బాగా మగ్గనివ్వాలి. ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు మగ్గాలి. ఎందుకంటే అవన్నీ కాస్త ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత మనం దానికి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసి మనం నీళ్ళు ఎసరు పోసి దాన్ని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఎసరు మరుగుతున్నప్పుడు మనం రెడీగా ఉంచుకున్న సేమియా వేసి అడికి పైకి కలిపి సన్న సెగ మీద దాన్ని బాగా ఉడకనివ్వాలి. అది ఉడికి దగ్గర పడుతుందండి. ఒక 5 నిమిషాల్లో దగ్గర ఉంటుంది. కానీ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ వేసాం కాబట్టి వెజిటబుల్స్ టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. సేమియా కూడా మన మామూలు సేమియా, రోస్టెడ్ కాదు, మామూలు సేమియాని నీళ్ళు కొద్దిగా 1కి 2 కప్పులు నీళ్ళు పోస్తుంటే చాలు. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు ప్రతి ఉప్మాలో కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను. నెయ్యి వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇక చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేట్టుగా చాలా చాలా టేస్ట్గా ఉందండి. పైన కొత్తిమీర గార్నిష్ చేయండి. ఇంతేనండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని తినండి. ఇది టేస్ట్ చేయండి, ఎలా ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.